అందరికీ నమస్కారం. ముఖ్యంగా యానం ఆద్రావిడ డిపార్ట్మెంట్ ద్వారాగా 2024-25 సంవత్సరానికి 81 మందికి ఇల్లు కట్టుకోవడానికి పుదుచ్చేరి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది. ఆ శాంక్షన్లో ముందు 5 లక్షల రూపాయలు మాత్రమే ఉంది. ఆ శాంక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి 5 లక్షల రూపాయలు అని చెప్పేసి ఇవ్వడానికి కూడా చాలా దగ్గరగా సంవత్సరన్నర టైం తీసుకుంది. దీంట్లో ఈ సంవత్సరన్నర టైంలో కూడా అనేకమైన సందర్భాల్లో ముఖ్యమంత్రిని కానీ అలాగే కన్సర్న్ సెక్రటరీని డైరెక్టర్ని కూడా నేను రిటర్న్గా రికమెండేషన్ ఇవ్వడం, అలాగే గత సంవత్సరం అనగా జూన్ 21వ తారీఖున కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ముందు చెప్పిన పెండింగ్ సమస్యల మీద సీఎం గారి సమక్షంలో ఆ డిపార్ట్మెంట్లకి అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన చీఫ్ సెక్రటరీ అండ్ సెక్రటరీస్ తోటి మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా నేను ఇచ్చిన రికమెండేషన్ని ఏప్రిల్లో ఇచ్చిన రికమెండేషన్కి జూన్ 21వ తారీఖున మినిట్స్ తయారు చేసి ఇచ్చున్నారు. అప్పుడు కూడా సెక్రటరీ ముత్తమ్మ గారు ఐఏఎస్ ఆఫీసర్ దీన్ని త్వరలోనే అనగా ఒక 3-4 నెలల్లోనే దీనికి శాంక్షన్ ఇస్తామని చెప్పున్నారు. దాంట్లో ఒక 6 నెలలు పోయిన తర్వాత శాంక్షన్ ఇచ్చున్నారు. శాంక్షన్ ఇచ్చి ఇల్లులు అన్నీ కూడా కట్టుకుంటూ ఉన్నారు. ఈ మధ్యలో నేను దర్యాలతికి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో కొంతమంది హౌసెస్ కట్టుకునే వాళ్ళు కొంతమంది వచ్చి మేము డబ్బు ఇవ్వలేదు, మాకు ఇన్స్టాల్మెంట్ డబ్బు ఇవ్వలేదు, దీంట్లో కొంతమంది మల్లాడి కృష్ణారావు ఆఫ్ చేయించారు అని చెప్పేసి నేను మొన్న చంద్రరావుని పలకరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పున్నారు. అప్పుడు అసలు దీనికి ఎవరెవరు మేము చేయించాం ఇల్లు మా లెటర్ హెడ్ మీద చేస్తే వచ్చిందనో అని చెప్తూ అందులో పనిచేసి ఒక ఆఫీసర్ పర్టికులర్గా కరప్టెడ్ ఆఫీసర్ ఈ పేదోడి దగ్గర నుంచి ముఖ్యంగా మెడికల్ బిల్లుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, ఇల్లుది ఇన్స్టాల్మెంట్ నుంచి డబ్బులు తీసుకుంటాడు అన్నది చాలా కంప్లైంట్స్ అన్నీ కూడా వచ్చి ఉన్నాయి. దాని మీద నేను ఎటువంటి యాక్షన్ కానీ ఇప్పుడు వరకు వెళ్ళలేదు. అతను మిగతా వాళ్ళు కలిసి కొంతమంది కలిసి ఈ విధమైన ప్రచారం చేస్తున్నట్టుగా నా దృష్టిలోకి వచ్చింది. లాస్ట్ ఒక 10 days బ్యాక్ నేను సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది, మేడం తోటి. నిన్న మండే అనగా 7వ తారీఖున మేడం ఈ విధంగా ఉంది, ఏంటి అసలు డబ్బులు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ చేశారా, ఎందుకు ఆఫ్ చేశారు అని చెప్పేసి అంటే, నిన్న 9వ తారీఖున ఆవిడ గదిలో ఆవిడ ఆఫీసులో నన్ను పిలిచారు. నేను వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత డైరెక్టర్ గారికి కూడా ఫోన్ చేసి మళ్ళా ఈరోజు ఉదయం అండర్ సెక్రటరీని ఇద్దరినే కేకేసి నా ఎదురుకుంటా మీటింగ్ అయ్యి కూడా నిన్న ఈరోజు కూడా మీటింగ్ జరిగితే ఇప్పుడు వరకు శాంక్షనే ఇవ్వలేదు. అది 4.5 కోట్ల రూపాయలు పాండిచేరి కారైకాల్ యానంకి అన్నీ కలిపి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి 4.5 కోట్లు వస్తే దాన్ని నా ఎదురుకుంటా నిన్న ఈవేళ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. మళ్ళా ఫైనాన్స్కి వెళ్తే లేట్ అవుతుంది. అది 2 యానానికి సంబంధించిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఫస్ట్ పేమెంట్ అయితే దాంట్లో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది 90,000, అలాగే పాండిచేరి గవర్నమెంట్ ఇచ్చేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 60,000 రూపాయలకు ఫైల్ పెట్టున్నారు. 81 ఇళ్ళు అంటే దగ్గరగా 1,20,21,50,000 అవుతుంది. దాన్ని సెపరేట్ చేయమని రేపు అనగా శుక్రవారానికి కానీ లేదా మండేకి జీవో ఇచ్చి ఆ డబ్బుని ట్రాన్స్ఫర్ నోడల్ డిపార్ట్మెంట్ టౌన్ అండ్ కంట్రీ వాళ్ళకి ప్లాన్ చేసి వారం 10 రోజులు దాటకుండానే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు వచ్చేలాగా ఇవ్వమని చెప్పేసి ఈరోజు సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్ వెల్ఫేర్ ఆద్రావిడ సెక్రటరీ ముత్తమ్మ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఇది కాకుండా నేను వారిని సీఎంని కూడా ఒక లెటర్ ఇచ్చి కోరున్నాను. సార్ ఇప్పుడు మీరు 6,25,000 5 లక్షలది 6,25,000 చెప్పారు. 6,25,000 నుంచి 7 లక్షలకి వరకు చేస్తాం, ఇంకా పైన కూడా చేస్తాం అన్నారు. వీరికి కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు వరకు మనం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి పేదోడికి రోజుకి మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ కొత్తగా ఇచ్చే అప్లికేషన్స్ తోటి పాటు ఈవేళ వీళ్ళకి ఇచ్చే వాళ్ళకి కూడా ఆ పైన 75,000 పెరిగినా లేదంటే 1,25,000 పెరిగినా
వారికి ఇవ్వాలని చెప్పేసి సీఎం గారిని కోరడం జరిగింది. అలాగే ఈరోజు సెక్రటరీకి కూడా, మేడం ఇది మనం డబ్బులు ఇవ్వలేదు కదా, ఇప్పటి వరకు వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు పేదోళ్ళు, ఆ డబ్బులు ఈ కొత్త స్కీమ్ అనౌన్స్ చేసిన దాంట్లో వచ్చేటప్పుడు ఫైనల్ అమౌంట్లో ఇచ్చేలాగా చేయమని చెప్పేసి కూడా కోరడం జరిగింది. బెనిఫిషరీస్ నేను ఒక లెటర్ని నేను ఇస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రభుత్వానికి, సీఎం గారికి రేటు పెరిగింది కాబట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్న వెంటనే మీరు కూడా దాన్ని పెరిగే రేటు ప్రకారంగా ఇవ్వండి. 6,25,000 నుంచి 7,00,000 అయినా 7,50,000 అయినా కూడా ఎంతైతే పెంచుతారో అది కూడా మాకు ఇచ్చేలాగా చేయమని చెప్పేసి వారి సైడ్ నుంచి కూడా రికమెండేషన్ ఇచ్చే విధంగా నేను మాట్లాడతానని చెప్పేసి చెప్పున్నాను. అలాగే డైరెక్టర్ గారు, ఆదిరావు డైరెక్టర్ ఈ నెల 21వ తారీఖున యానం రావడం, అలాగే కొత్త అప్లికేషన్స్ కోసం చాలా మంది వస్తుంటే పాత 81 మందికి ఇంకా ఇల్లు ఇవ్వలేదు. ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ ఇవ్వమని చెప్పుకున్నారు. పరంపేట గ్రామంలో స్కూల్కి చేర్చి దానికి కావలసిన గ్రౌండ్ కోసం అని చెప్పేసి గత 3 నెలల క్రితం గ్రామస్తులు అందరూ కలిసి ఒక రికమెండేషన్ ఇచ్చున్నారు. దాన్ని సీఎం గారు కలెక్టర్ పంపించున్నారు. కానీ కలెక్టర్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎటువంటిది రాలేదు. మరలా నేను మొన్న 7వ తారీఖున మొత్తం మేడం గారికి మళ్ళా సీఎం గారు దానికి ఇమీడియట్గా ఆఫీసర్ని పంపించి ఆ ల్యాండ్కి కావలసిన వారి కోరే విధంగా తీసుకోమని, స్పెషల్ కాంపోనెంట్లో తీసుకోమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. నిన్న అనగా 9వ తారీఖు ఈ రోజు కూడా నేను మేడం తోటి మాట్లాడితే మేడం ఇమీడియట్గా డైరెక్టర్ గారిని 21వ తారీఖు అంటే ఈ వారం రోజుల్లో మీరు ఇమీడియట్గా వెళ్ళమంటే 21వ తారీఖున డైరెక్టర్ గారు సైట్ సెలక్షన్కి చూడడానికి, అలాగే కొత్త అప్లికేషన్స్ కూడా ఆ టైంకి ప్రింట్ చేసి అక్కడ ఇమ్మని చెప్పేసి కోరడం జరిగింది. అందుకని ప్రజలు చేయనివాడు ఇప్పుడు కూడా చేసినట్టుగాను ఇక్కడ పాండిచేరిలోనూ కనపడ్డు, ఇక్కడ యానంలోనూ కనపడ్డు, వాట్సాప్లోనూ న్యూస్లో మాత్రమే కనపడుతూ ఉంటారు. అందులో దర్యాల తిప్పుకు సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఇటువంటి ప్రచారాలు, తప్పుడు ప్రచారాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ప్రజలారా, నేను ఎప్పుడు కూడా పేదోడికి 10 రూపాయలు తేవాలన్న ఉద్దేశంతో నేను పనిచేశాను తప్ప అప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఎవరికి చేయకుండా ఉండడానికి కానీ దానికి అడ్డపడేది మాత్రం మల్లాడి కృష్ణారావు దగ్గర ఎప్పుడు కూడా ఉండదు. మీరు ఎవరో చెప్పిన మాటలను కొంతమంది వినే పరిస్థితులు ఉంటే ఇది నిజాలుగా ఇచ్చేయండి. అటువంటిది ఎక్కడైనా కానీ ఈ స్కీమ్కి రాకుండా ఆఫ్ చేయడం కానీ ఉన్నట్టయితే దేనికన్నా నేను రెడీ. నేను చేసిన కరస్పాండింగ్ ఏ టైంలో ఏం చేశానో దానికి ఆఫీసర్ దగ్గర నుంచి వచ్చిన మినిట్స్ కాపీ కానీ, అలాగే సెక్రటరీ, ఈవెన్ మిగతా వాళ్ళు కాకుండా ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ కూడా ఎన్ని సందర్భాల్లో ఈ హౌసింగ్ స్కీమ్ గురించి శాంక్షన్ ఇవ్వడానికి కానీ, అలాగే ఇప్పుడు మనీ రిలీజ్ చేయడానికి కానీ కోరిన విషయాలు స్వయంగా ఎవరైనా వస్తే మేడంతోటే మాట్లాడి ఎన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన విషయాన్ని కూడా మీకు తెలిసేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకని సొల్లు కౌరులు చెప్పేవాళ్ళు మాట్లాడకుండా మీకు రావాల్సింది ఇల్లు కట్టుకోవడానికి రైట్ ఉంది. ఆ రైట్ని ఈ రోజు కూడా నేను డిస్కస్ చేస్తున్నాను. అండర్ సెక్రటరీకి మేడం కూడా ఇచ్చున్నారు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు. ఎందుకనంటే మేము పాత ఒకసారి ఆదిరావు డిపార్ట్మెంట్ ద్వారా కానీ, లేదంటే స్లమ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మేము ఇల్లు తీసుకుంటుంటే ఇవ్వట్లేదని చెప్పేసి ఇతర క్యాస్ట్ వాళ్ళు కూడా మొన్న వస్తే స్లమ్ వాళ్ళు అప్లికేషన్లు మేము ఇచ్చుకోము, మా డిపార్ట్మెంట్లో ముందు తీసుకున్నారంటే దానికి వాళ్ళకి మొన్న ఎదురుగుంటా క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇప్పుడు కూడా నేను ఒక పేపర్ పట్టుకొచ్చి మేడంకి ఇచ్చున్నాను. దాంట్లో PM20 ప్రత్యేకంగా 20 సంవత్సరాలు ఒక హౌసింగ్ బెనిఫిట్ తీసుకున్న వాళ్ళు 20 సంవత్సరాలు పైబడితే దాని తర్వాత వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. దాన్ని బేస్ చేసి ఇతర కులాసులకి అలా ఎస్సీలకు కూడా మనం హౌసింగ్ స్కీమ్ తీసుకుని 20 సంవత్సరాలు పూర్తి అయిపోయి 21వ సంవత్సరంలోకి వస్తే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈవేళ క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఏడీకి ఫోన్ చేసి మేడం చెప్పారు, అండర్ సెక్రటరీకి నా ప్రెజెన్స్లో చెప్పడం జరిగింది. అందుకని యానం ప్రజలారా, మీరు ఇల్లు కట్టుకోవడానికి గతంలో మనం 96లో అవ్వచ్చు, లేదంటే 2000 సంవత్సరంలో అవ్వచ్చు, 2002 ఇప్పుడు 25 2004 వరకు కూడా 2004 వరకు తీసుకున్న హౌసెస్ వాళ్ళు డిలాబరేట్ కండిషన్ ఇల్లు పడిపోయే పరిస్థితిలో ఉంటే మీరు ఈ హౌసింగ్ స్కీమ్కి స్లమ్ ద్వారా ఇచ్చే స్కీమ్కి కానీ, ఆదిరావు డిపార్ట్మెంట్కి ఇచ్చే దానికి కానీ మీరు అందరూ కూడా అప్లికేషన్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి మీకు తెలియజేయడానికి ఈ 4 మాటలు చెప్తున్నాను. అందరికీ కూడా ఇది తెలుసుకుని ముందుకి ఆ విధంగా వెళ్ళమని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను.